హలో అండి అందరికీ. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ మన టెర్రస్ గార్డెన్లో ఇది ఇటువైపు అయితే ఈ చిన్న చిన్న క్యాన్స్లో ఫస్ట్ నాటుకున్నామండి. ముందు నాటేటప్పుడు చిన్న స్టెమ్స్ ఒక 3 క్యాన్లో నాటామండి. ఒక స్టెమ్ విరిగిపోతే పక్కన ఇంకొక క్యాన్ పెట్టేసి అలా నాటాము. మొత్తం 4 ఒకటేలాగా చక్కగా పెరిగిపోయేవండి. హైట్ చూడండి ఎంత బాగా పెరిగాయో. అవి కొద్ది కొద్దిగా పెరుగుతూనే కొద్దీ స్టాండ్స్ అయితే మేము ప్రిపేర్ చేసుకొని పెట్టామండి. స్టాండ్స్ పెట్టుకుంటే స్టెమ్స్ అవి విరిగిపోకుండా ఉంటాయి. ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా సరే అవి కదిలినా సరే విరిగిపోవండి. కొద్ది కొద్దిగా హైట్ అవి పెరుగుతున్న కొద్దీ స్టెమ్స్ చూసుకొని వెల్డింగ్ అయితే చేసుకుంటూ వచ్చామండి. పెద్ద పెద్ద స్టెమ్స్ అయితే వచ్చేసాయి. మనకి పక్క బిల్డింగ్లోకి కూడా వెళ్ళేంత స్టెమ్స్ అయితే పెరిగాయండి. మధ్యలో మేము 2-3 సార్లు స్టెమ్స్ అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసేసి వేరే పాట్స్లో మళ్ళీ నాటామండి. చక్కగా వీటికి ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వస్తాయండి. ఈ సంవత్సరం కొంచెం తగ్గిపోయేవి. ఎందుకంటే ఇందులో నాటేసి 3 ఇయర్స్ అవుతుందండి. స్టెమ్స్ అయితే చాలా చిన్నవి నాటాము. 3 ఇయర్స్ అయ్యేసరికి అవి చాలా బాగా పెరిగిపోయేవి. మళ్ళీ కట్ చేసామని చెప్పాను కదా, కట్ చేసినప్పుడు కూడా అవి పెరుగుతూనే ఉన్నాయి. అవి పెరిగే కొద్దీ మనకి రూట్స్ కూడా ఎక్కువైపోతాయి కదా. ఈ మట్టి బలం అనేది సరిపోక అంతగా ఈ సంవత్సరం అయితే రాలేదు. మళ్ళీ మనకి ఇప్పుడు సీజన్ అయిపోతే ఈ స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసేయాలండి. కట్ చేస్తే మళ్ళీ చక్కగా ఎక్కువగా ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇవి బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయండి. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉంటే చాలు 100 మొక్కలు మనము అందులో నుంచే రెడీ చేయొచ్చండి. అంత ఫాస్ట్గా అంత ఈజీగా పెరుగుతాయి. జస్ట్ 3 ఇయర్స్ ఇవి నాటినప్పుడు మన అరిచేయంత స్టెమ్స్ తీసుకొని నేను నాటానండి. 3 ఇయర్స్లో ఇవి ఎంతలా పెరిగాయో చూడండి. దీని తర్వాత మళ్ళీ మనము స్టెమ్స్ కట్ చేసి నాటేమో అని చెప్తున్నాను కదా, వేరే దాంట్లో ఎంతలా పెరిగాయో చూద్దురు కానీ మీరే. అంత ఫాస్ట్గా అయితే పెరిగిపోతాయండి. ఇవన్నీ కూడా మనకి పింక్ కలరు డ్రాగన్ ఫ్రూట్స్ అండి. మొత్తం అంతా కూడా చాలా పెద్ద పెద్ద స్టెమ్స్ అయితే చాలా బాగా పెరిగాయి. అవి పెరుగుతూనే కొద్దీ మనము కట్ చేస్తూ ఉండాలి. ఎంత మనము కట్ చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా మళ్ళీ పెరుగుతాయి. స్టెమ్స్ కట్ చేసిన సరల్లా మనము మొక్క మళ్ళీ బలంగా ఎదగడానికి ఎరువులు అవి వేస్తూ ఉండాలండి. కట్ చేసేసి అలా వదిలేయకూడదు. ఎరువులు అవి వేస్తేనే ఇవి ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి. మొగ్గలు అయితే అన్నిటికీ ఉన్నాయండి. చూడండి బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎలా కనిపిస్తున్నాయో. చక్కగా హైట్ బాగా పెరిగిపోయేవి అన్నీ ఒకటేసారి ఫ్లవర్స్ అవి వచ్చాయి అనుకోండి, చాలా బాగుంటాయి. మొత్తం ఇప్పుడు ఎల్లో కలర్ లాగా అయిపోయేవి కదా, అవి ఏం కాదండి, ఎండలకి అలా అయిపోయేవి. మనకి గట్టిగా 2-3 వర్షాలు వచ్చాయి అనుకోండి, మళ్ళీ నార్మల్ మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. దానికి నేనైతే ఇప్పటికి ఏమీ చేయలేదు. వేడి ఎక్కువైతే అలా ఎల్లో కలర్ లాగా మారిపోతాయి. కానీ బాగానే ఉంటాయండి, హెల్తీగానే ఉంటాయి. ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు, తెలుసు కదా. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అవి వేస్తేనే స్టెమ్స్ కుళ్ళిపోతాయండి. చక్కగా ఫస్ట్ మన గార్డెన్లో నాటిన మొక్కలు ఇవేనండి. మొత్తం అంతా కూడా చాలా బాగా పెరిగాయి. ఇప్పుడు మనకి ఈ ఫ్రూట్స్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెమ్స్ అయితే తీసేస్తాము. మొత్తం మళ్ళీ చిన్నగా కట్ చేసేస్తే మళ్ళీ ఫాస్ట్గా పెరుగుతాయండి. చక్కగా ఐరన్ ఫ్రేమ్స్ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. కర్రలు అవి పెట్టుకుంటే కర్రలు అవి విరిగిపోతాయండి కొద్ది రోజులకి. ఇంకోవైపు చూడండి, ఇందులో నుంచి స్టెమ్స్ కట్ చేసి నాటేమో అని చెప్పాను కదండి. చూడండి ఈ లైన్ మొత్తం కూడా ఆ 4 పాట్స్లో ఉన్న స్టెమ్స్ కట్ చేసేసి ఇక్కడ ఇన్ని పాట్స్లో నాటామండి. అందులో నుంచి కట్ చేసిన స్టెమ్సేనండి ఇవన్నీ కూడా. అన్నీ కూడా ఇప్పుడు ఈక్వల్గా పెరిగిపోయేవండి. చక్కగా ఒకటేలాగా ఉన్నాయి. మనకి స్టెమ్ కట్ చేసేసి నాటుతాం కదా, 1 మంత్ కల్లా కొత్త రూట్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో చూడండి.
వీటికైతే ఇలా స్టాండ్స్ అయితే అరేంజ్ చేసుకున్నామండి. గ్రిల్ లాగా మొత్తం ఒకటే లాంటివి స్టాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. స్టెమ్స్ అన్నీ కూడా పడిపోకుండా విరిగిపోకుండా మొత్తం వీటికి కూడా ఫుల్గా మొగ్గలు అవి వచ్చేసాయి. అందులో నుంచే మనం కట్ చేసి నాటాం కదా. ఇది ఇప్పుడు మనము కట్ చేసి నాటిన తర్వాత 2వ సంవత్సరం అండి ఈ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడం అనేది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి. మనము ఎంత ముదురు కొమ్మలు నాటితే మనకి అంత ఫాస్ట్గా ఫ్రూటింగ్ అది వస్తాయండి. ఎక్కువగా మొగ్గలు పువ్వులు అన్నీ కూడా వస్తాయి. ముదురు కొమ్మ నాటితేనే ఇప్పుడు దీనికి వస్తున్నాయి కదండి. ఇలాంటి దాంట్లోనివి మనము కొమ్మలు తీసుకొచ్చి నాటితే మనకి ఫాస్ట్గా వచ్చేస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. అన్నిట్లో కూడా ఇప్పుడు ఫుల్గా మొగ్గలు అయితే ఉన్నాయండి. ఈ సంవత్సరము కొంచెం ఎక్కువగానే మొగ్గలు అవి రాలిపోయావండి. ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కదా, వర్షాలు అవి ఇంకా రాకపోవడం వల్ల మొగ్గలు ఫుల్గా పువ్వులు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. మొత్తం మళ్ళీ ఎరువులు అవి అయితే వేసుకున్నామండి. చూడాలి మరి ఇవి ఎలా వస్తాయో. దగ్గరగా మనకి ఫస్ట్ చూపించిన మదర్ ప్లాంట్స్లో ఇందులో అన్నీ కలిపి 100 పైనే ఉన్నాయండి ఈ మొగ్గలు. అయితే మళ్ళీ రాలిపోయేవి. నేను లాస్ట్ వీక్ వెళ్ళి ఇవన్నీ కౌంట్ చేసామండి. చేసేసరికి 100 పైనే ఉండేవి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తే కొంతవరకు అయితే రాలిపోయేవండి. ఇవి ఎక్కువగా పెరిగిపోయేవి కదా. మనకి ఎంత ఎక్కువగా స్టెమ్స్ పెరిగితే అన్ని ఎక్కువ పువ్వులు పళ్ళు అవి వస్తాయండి. చక్కగా అందులో నుంచే చూడండి, మీరు ఫస్ట్ చూశారు కదా మదర్ ప్లాంట్స్, అందులో నుంచే స్టెమ్స్ అయితే కట్ చేసి నాటాము. ఎక్కడ బయటివి తీసుకురాలేదు. మన టెర్రస్ గార్డెన్లో ఇన్ని నాటిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి స్టెమ్స్ అయితే బోలెడన్ని పంచిపెట్టేశామండి. ఇంకా ఎన్నని నాటుతాము చెప్పండి. ప్లేస్ కూడా ఉండాలి, మట్టి అదంతా కూడా అరేంజ్ చేసుకోవాలి. అందుకని ఇంకా ఇచ్చేస్తూ ఉంటాము కట్ చేసిన సరల్లా. చాలామందికి ఈసారి కూడా అవన్నీ కట్ చేస్తే మళ్ళీ ఒక 10-20 క్యాన్లు అయితే మళ్ళీ కావాలండి. అందుకని నేను అలా వదిలేశాను. పెరిగితే పెరగనిలే అన్నట్టు, మళ్ళీ మట్టి అదంతా తేవాలి అందుకనేసి మళ్ళీ నాటాలని అయితే ఉంది. కాకపోతే మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి కొంచెం మట్టి కంకర మట్టి లాంటిది కావాలండి. మొత్తం మనము ఎర్రమట్టి వేసేసామనుకోండి వస్తాయి, ఫాస్ట్గా పెరిగిపోతాయి. అంతే ఫాస్ట్గా స్టెమ్స్ అయితే కుళ్ళిపోతాయి. మేము టెర్రస్ గార్డెన్లో ఒకసారి ఎర్రమట్టి తీసుకొచ్చేసి నాటాము చూద్దామనేసి. ఫాస్ట్గా పెరిగేవి కుళ్ళిపోయేవండి. థ్యాంక్ యూ.